హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మా వీడియోస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలూ బోండా ఎలా చేయాలో చూద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్కి బెస్ట్ ఐటమ్ మరియు చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. Delicious food. Oh, delicious food. ఆలూ మసాలా తయారీ కోసం మనకు కావలసినన్ని ఆలూ తీసుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ముందుగా ఉడకబెట్టిన ఆలూని తీసుకొని ముక్కలు లేకుండా మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక బౌల్లో 1 గ్లాస్ శనగపిండి మరియు 1/2 గ్లాస్ వరిపిండి, తగినంత ఉప్పు మరియు కారంని వేసుకోవాలి. ఈ మిశ్రమానికి నీళ్లు కలిపే ముందే ఈ మిశ్రమాన్ని ఉప్పు మరియు కారం పిండికి కలిసేలా సరిగ్గా కలపాలి. ఆ తర్వాత ఈ బౌల్లో కొద్దిగా నీరు వేసుకుంటూ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇలా పిండి అనేది దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా తగినన్ని నీళ్లు పోస్తూ కలపాలి. బోండా పిండి అనేది ఎక్కువ పల్చగా ఉంటే నూనె ఎక్కువ పీలుస్తుంది. Let's pop the wheels on the bus. Child, baby, check it first. Tasty, tasty, every bite. Tasty, tasty, feels so right. Meals, meals, yum and cheer. Meals, meals, fun is here. Rice, savory treat. Rice can't be beat. Tasty meals, join play. Tasty meals every day. బోండా పిండిలో ఉండలు లేకుండా ఉండేలా సరిగ్గా కలపాలి. బోండా కోసం కావలసిన పదార్థాలు తగినంత ఉప్పు, కారం, కొద్దిగా నిమ్మరసం మరియు సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు కరివేపాకు, కొత్తిమీరని తీసుకోవాలి. ఆనియన్ ఇష్టపడే వారికి సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత బోండంలో ఉండే పూర్ణం తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకును వేయించాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి. తాలింపు కంప్లీట్ అయ్యాక చివరగా స్మాష్ చేసిన ఆలూ మిశ్రమాన్ని వేయాలి. స్మాష్ చేసిన ఆలూని వేసిన తర్వాత తాలింపు అనేది ఆలూ మిశ్రమానికి తగిలేలా కలపాలి.
ఈ మిశ్రమంలో చివరిగా కొత్తిమీరని వేసి కలిపిన తర్వాత కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారేంత వరకు ఉంచాలి. ఇలా ముందుగా చేసుకున్న ఆలు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలు అనేవి చాలా పెద్దగా కాకుండా చిన్నగా ఉంటేనే తినడానికి టేస్టీగా బాగుంటుంది. ఆ తరువాత స్టవ్పై కడాయి పెట్టి ఆయిల్ని వేడి చేయాలి. ఈ పిండిలో కొంచెం వేడి నూనె వేసి కలిపితే కూడా బోండాలు చాలా క్రిస్పీగా వస్తాయి. నూనె బాగా కాగిన తర్వాతే బోండాలు వేయాలి, లేదంటే పిండి విడిపోయే అవకాశం ఉంటుంది. నూనె వేడయ్యాక ఒక్కో ఆలు ఉండను తీసుకొని శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో జాగ్రత్తగా వేయాలి. మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేయాలి. ఇలా చేసిన ఆలు బోండాలను అల్లం చట్నీ లేదా పల్లి చట్నీతో అయినా తినొచ్చు. చట్నీ లేకుండా కూడా ఆలు బోండా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకి ఇంట్లోనే ఆలు బోండాని చాలా ఈజీ అండ్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మా videos. Don't forget to click on bell icon to get more updates.